హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు ఒక మంచి హెల్తీ లంచ్ బాక్స్లోకి స్నాక్ ఐటమ్స్ అయితే ఎలా తయారు చేయాలో చూపిస్తాను. 2 రెసిపీస్ చేశానండి. అవి చాలా బాగా వచ్చాయి. అవి ఎలా చేశానో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మా పిల్లలకి కొన్ని బట్టల షాపింగ్ అయితే చేశాను. అంటే పాప బర్త్డే వస్తుంది, తన కోసము డ్రెస్సెస్, బాబు కోసం కూడా బట్టలు అన్నీ తీసుకున్నాను అనమాట. సో అవన్నీ షేర్ చేస్తూ ఈరోజు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మార్నింగే పిల్లలు వెళ్ళిపోయినాక వ్లాగ్ స్టార్ట్ చేశాను. పూలు వస్తాయండి ఇంటికాడికి అమ్మడానికి. ఒక పెద్ద ఆయన పాపము చాలా ముసలాయన అనమాట, సైకిల్ తొక్కుంటూ తెస్తాడు. నేను చాలా వ్లాగ్స్లో మీకు షేర్ చేస్తున్నాను. ఫ్రెష్గా ఉంటాయండి, చామంతులు, గులాబీలు, ఇలాగ రోజ్ ఫ్లవర్స్ అన్నీ తెస్తుంటాడు. వచ్చినప్పుడల్లా నేను 2 డేస్కి సరిపడా తీసుకుంటూ ఉంటానన్నమాట. ఒక్కొక్క కవర్ 20 రూపీసేనమాట. చాలా రీజనబుల్గా ఇస్తాడండి, ఎక్కువ అమౌంట్ అస్సలు వేసుకోడు. అందరితో పోల్చుకుంటే పాపము ఆ అంకుల్ దగ్గర చాలా తక్కువలోనే ఉంటాయన్నమాట కాస్ట్. సో అందుకోసము ఆయన వచ్చిన దాకా వెయిట్ చేస్తాను. 9కి అలా వస్తాడు, అందుకని 2 డేస్కి సరిపడా తీసి పెట్టుకుంటానమాట. ముందు రోజే తీసుకుంటుంటాను, ఒకరోజు బ్యాలెన్స్ ఉండగానే ముందు రోజు తీసి పెట్టుకుంటూ ఉంటానన్నమాట. సో అలాగే ఆ పూలు తీసి కొంచెం పేపర్ అంటే టిష్యూ వేసేసి లోపల పెట్టేస్తే ఎక్కడికి వెళ్ళవండి. ఒక 1 వీక్ అయినా అలాగే ఉంటాయి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక అన్నీ ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ వాష్ చేసేసి టమోటా పప్పు చేశాను, క్యారెట్ ఫ్రై చేశాను అనమాట. మా పాప కోసం క్యారెట్ ఫ్రై, బాబు కోసము టమోటా పప్పు చేసి ఎగ్ బాయిల్ చేసి పెట్టేశాను అనమాట. పాపకి ఏంటంటే కర్డ్ రైస్ కలిపి పెట్టమన్నది. కర్డ్ రైస్ కొంచెం క్యారెట్ ఫ్రై కలిపి పెట్టేస్తాను. కొన్ని స్నాక్స్ పెడతానమాట. ఇంక ఈరోజు అయితే ఫుల్ డే అండి. కొంచెం ట్యూషన్ కూడా ఉంది పాపకి. ఈ రోజు నుంచి అయితే ట్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే 6-6:30 అవుతుంది అనమాట పాప కూడా వచ్చేసరికి. సో 10th క్లాస్ అండి మా అమ్మాయి, బాబు ఏమో 10th అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనమాట. సో అలాగా ఉంది పొజిషన్ అయితేను. ఇంక ఇక్కడ ఏంటంటే బట్టలు వాష్ వేసున్నాను అనమాట. ఒక 2 వాయిలు అవుతాయి. ఫస్ట్ ఒక రౌండ్ వేసేసాను. లాస్ట్ ఏంటంటే ఇక్కడ కంఫర్ట్ నాకు బాటిల్ లేదండి, డెటాల్ బాటిల్లో పోసుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్ ఆ రీఫిల్ ప్యాక్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ పట్టేసి బాగా గిలకొడతానమాట. అడుగునంతా ఉంటుంది కదా, అది కూడా ఒక వాష్కి సరిపోతుందండి. అది పోసేస్తే నీట్గా ఆ వాష్కి సరిపడా కంఫర్ట్ దాంట్లో సెట్ అయిపోతుంది అనమాట. అందుకని దాంట్లో వాటర్ ఫుల్గా పట్టేసి నీట్గా అంతా గిలకొట్టేసి దాంట్లో వేద్దామని చేస్తున్నాను అనమాట. సో ఇది లాస్ట్ రౌండ్. ఈ రౌండ్ అయిపోయినాక లాస్ట్ రౌండ్కి మనము అలాగ వాటర్ వేసేసిన కంఫర్ట్ వేసేస్తాను. ఇది అయిపోయినాక ఇంకొక సెట్ కూడా వేయాలండి. బట్టలు పక్కనే ఉన్నాయి, ఎందుకో ఇప్పుడు నిన్న ఎక్కువ అయ్యాయి అనమాట బట్టలు. అంటే బజార్కి వెళ్ళాము షాపింగ్కి అలాగా. ఇంకా పిల్లలు సండే రోజు అనమాట, ఆ రోజు బజార్కి వెళ్ళేసి షాపింగ్ అవి చేసుకొని బట్టలు అవన్నీ షాపింగ్ చేసుకొని ఇంకా ఎక్కువ బట్టలు పడ్డాయి అనమాట ఇంక వాష్ చేయడానికి. అందుకని ఇలాగ పోసేసామంటే వాటర్తో కలిపినవి ఈ రౌండ్కి సరిపోతాయండి. బాగుంది కదా చిట్కా, ఎవరికైనా యూజ్ అయితే తీసుకోండి, అప్లై చేసుకోండి. జస్ట్ నేనైతే ఇలాగే చేస్తాను. సేమ్ ఇలాగే ఇప్పుడు ఏరియల్ కానీ ఉంటాయి కదా, సర్ఫ్ ఎక్సెల్ కానీ, అవి కూడా లాస్ట్ మనం లాస్ట్ టైం ఎలా చేశారంటే చించి కట్ చేసి వేసేదాన్ని. సో దానికంటే ఇది బెటర్ కదా అనిపిస్తుంది. వాటర్ పోసేసి బాగా గిలకొట్టేసి పోసామంటే నీట్గా అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నానండి. ఫస్ట్ ఏంటంటే నువ్వుల లడ్డు చేస్తున్నాను. నల్ల నువ్వులు తెచ్చానమాట. సో అవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమి లేకుండా దుమ్ము కానీ ఏదైనా చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమి లేకుండా ఏరుకొని బాగా చెరిగి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంతోపాటు కొన్ని దానిమ్మ అంటున్నాను, బాదాం పప్పులు, అలాగే నా దగ్గర ఎండు కొబ్బరి నేను చేసి పెట్టుకున్నానండి. కొబ్బరి తీసుకొని బాగా కట్ చేసి మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకున్నాను. ఆ కొబ్బరి పొడి కూడా కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇవి వచ్చి మనం ఏంటంటే నువ్వుల ఉండకి ఇవి సరిపోతాయి అన్నమాట. నువ్వులు, ఎండు బాదం పప్పు, కొబ్బరి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇవి ఫ్రై చేస్తున్నాను కదా కిస్మిస్, ఇవైతే నెక్స్ట్ వాల్నట్ లడ్డు చేశానండి. దాంట్లో వేద్దామని ఫ్రై చేశాను. ఇవి కూడా దాంట్లో ఫ్రై చేసి లైట్గా ఫ్రై చేసేస్తే చెడిపోకుండా ఉంటాయి కదా అని ఈ వాల్నట్స్ కూడా ఫ్రై చేస్తున్నాను. ఇవి బాగా ఎక్కువ చాలా రోజుల నుంచి ఉన్నాయండి ఇంట్లో, అందుకని ఇవి లడ్డు చేసేస్తేనే తింటాం కదా అందరం అని చేస్తున్నాను. ఇవి ఎప్పుడో మీరు నవ్వుతారు చెప్తే, గోకర్ణం వెళ్ళాం కదా అక్కడ తెచ్చానండి డ్రై ఫ్రూట్స్, బాదము మామూలుగా అన్ని రకాలు తెచ్చాను. అన్నీ అయిపోయాయి కానీ వాల్నట్స్ మటుకు మిగిలిపోయింది.
బాగుంటుంది. ఎందుకంటే వీటి ఫ్లేవరు విడిగా తింటుంటే కొంచెం చేదు తగులుతున్నట్టు ఉంటుందన్నమాట. ఎక్కువ ఇష్టపడట్లేదు పిల్లలు కానీ. పిల్లలు ఏంటండి నాకే నచ్చట్లేదు. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో పడేసి ఉన్నాను. సో ఇంకెందుకు లడ్డు చేద్దామని చెప్పి ఇవి కూడా ఫ్రై చేసేసి ఈ వాల్నట్స్లో కూడా బాదం పప్పు, ఇంకా దీంట్లో మనం కావాలంటే జీడిపప్పు, బాదం పప్పు, మిగతా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా, గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, ఇవి కూడా ఫ్రై చేసి కలుపుకొని వేసుకుంటే ఇంకా ఇంకా వస్తాయి. కాకపోతే నేను ఇంట్లో ఇవే ఉన్నాయి కదా అని వాటితోనే లడ్డు చేస్తున్నానండి. ఇది వచ్చి కొబ్బరి పొడి అనమాట. నేను పొడి చేసుకున్నాను ఉంది కాబట్టి. మీ దగ్గర ఒకవేళ ఎండు కొబ్బరి ఉన్నా కానీ ఆ కొబ్బరి ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసామంటే పొడి అయిపోతుందండి. ఈ విధంగా అన్నీ ఫ్రై చేసి బాగా లైట్ అంటే కొంచెం మామూలుగా సిమ్లోనే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మంట పెట్టకూడదు. ఇక్కడ ఏంటంటే ఇంక అన్నీ బాగా చల్లారినాక ఒక దాంట్లో వేసుకొని ఇది వచ్చి వాల్నట్ పొడి మిక్సీకి పట్టేశానండి. అది వీడియో క్లిప్ మిస్ అయింది. వాల్నట్ పొడి, కొంచెం బాదం పొడి చేశాం కదా, అది సగం పొడి దీంట్లో వేసాను, కొబ్బరి సగం వేసేసాను పొడి, బెల్లం అనమాట అందాసుగా వేస్తానండి. ఇంత నాకు ఐడియా లేదు. బెల్లం పొడి కూడా చేసి పెట్టుకున్నాను, లాస్ట్ వీడియోలో మీకు చెప్పున్నాను. అవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట చేతితోటి. అలా చేస్తే నీట్గా మనం ఇంకా ఏమి గీ కానీ ఇంకేమి వాడిన అవసరం లేదండి. ఓన్లీ వాటితో దాంట్లోనే ఆయిల్ ఒకటి ఫామ్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే మనము కొబ్బరి వేసాము, వాల్నట్స్, వీటన్నిటిలో కూడా ఏదో కొంచెం ఆయిల్ ఉంటుంది. అది ఎక్స్పెండ్ అయ్యి మనకేంటంటే నీట్గా లడ్డూకి సరిపోతుంది అనమాట. ఒకవేళ మీ దగ్గర గీ కని ఉంటే గీ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగ వాల్నట్ లడ్డూస్ అన్నీ ఇలా చేశాను. సేమ్ ప్రాసెస్లోనే నువ్వుల లడ్డు కూడా, అది కూడా పొడి చేసుకొని బెల్లం వేసేసి, కొబ్బరి పొడి, బాదం పప్పు పొడి ఉంది కదా అది కొంచెం దీంట్లో కూడా వేసేసి, అవి కూడా సేమ్ ఏమి వేయలేదండి. దాంట్లో కూడా బెల్లం పొడి వేసాను కదా, అది బాగా మిక్స్ చేస్తే అది కొంచెము మెల్ట్ అయ్యి అంతా కలిసి లడ్డూలాగా అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగున్నాయో, నిజం చెప్తున్నానండి, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. దీంట్లో ఫుల్ కాల్షియము, ఐరన్ ఫుల్గా ఉంటుందండి ఈ లడ్డూలో. సో ఎవరైనా తినొచ్చు, ముఖ్యంగా లేడీస్ అనమాట. పిల్లలకి కూడా ఇచ్చామంటే చాలా హెల్దీ అనమాట. అందుకనే చేశాను. నేను కూడా చేసినప్పటి నుంచి డైలీ ఒక లడ్డు లాగా తింటున్నాను. అదొకటి ఇదొకటి. పిల్లలు కూడా, మా పిల్లలకి ఏంటంటే బ్లాక్ది అది నువ్వుల లడ్డు నచ్చలేదు కానీ వాల్నట్ లడ్డు నచ్చిందనమాట. అది తింటున్నారు. ఓకేలే ఇవి నేను తిన్నామని ఇంకా అలాగే డిసైడ్ అయిపోయాము. సో మొత్తానికి ఎలా ఉన్నాయండి నేను తయారు చేసిన లడ్డూస్? మీకు నచ్చాయా? నచ్చితే కామెంట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏవి ఉంటే అవన్నీ డ్రై ఫ్రూట్స్ ఇవే ఉండాలని లేదు. ఈ వాల్నట్ లడ్డూలో అయితే నేను కిస్మిస్ కూడా మిక్సీ పట్టి వేశాను కదా, బెల్లము కిస్మిస్ అన్నీ కలిసి కొంచెం పుల్లగా కూడా తగులుతుందనమాట నోటికి. కమ్మగా ఉంది ఆ టేస్ట్ చూస్తుంటే. సో ఒకవేళ మీకు వద్దు అనుకుంటే కిస్మిస్ అవాయిడ్ చేసేసేయండి, మిగతా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలపండి. కిస్మిస్ కనుక మీరు మిక్సీకి వేయకుండా డైరెక్ట్గా వేసామంటే మధ్యలో తగులుతుంటాయి, లేదంటే అవాయిడ్ చేసేయండి. నాకైతే మా ఫ్లేవర్ బాగా నచ్చింది ఇది. ఇలాగా ఇంకా బాక్సెస్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసారా, చాలా బాగున్నాయి కదా చూడడానికి కూడా. సో ఇవి అయ్యాయండి సింపుల్గా, ఎంత బాగా తయారయ్యాయో. సో అవి చేసేసానమాట. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఇంకా 3 అలా అయిపోయిందనమాట టైము. ఇంకా సరేనని చెప్పి కొంచెం బజార్కి వెళ్ళేసి పాపకి చాక్లెట్స్, రేపు ఒక బర్త్డేకి తను పన్నీర్ బటర్ మసాలా బిర్యానీ చేయమనిందండి. అంటే జస్ట్ బాగారా రైస్ లాగా. సరే పన్నీర్ లేదని చెప్పేసి ఇక్కడ దగ్గరలోని సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి పన్నీర్ తీసుకున్నాను. అలాగే బటర్ కూడా కొంచెమే ఉందని అమూల్ బటర్ తీసుకున్నాను. బాగుంటుందండి అమూల్ బటర్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తీసుకొచ్చేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అలాగే చాక్లెట్స్ తీసుకున్నాను, 5 స్టార్ చాక్లెట్స్. ఇంకా స్కూల్లో పంచాలి కదా, తను అందరికీ ఫ్రెండ్స్కి ఇవ్వాలని తెచ్చిపెట్టేశాను, ఇంకా టైం ఉండదని. అలాగే ఇంకా కొన్ని స్వీట్స్ కూడా తెచ్చానండి. అంటే లడ్డు ఒక 1/4 కేజీ లడ్డు, ఇంకా పాలకోవా ఒక 1/4 కేజీ తీసుకున్నాను అనమాట. పాలకోవా అంటే పాపకి ఇష్టము, లడ్డు అంటే బాబుకి ఇష్టం అనమాట. అలాగే 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను. ఇంకా ఒక మిక్చర్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. లంచ్ బాక్స్లోకి ఉంటాయి కదా స్నాక్స్, ఏయో ఒకటి ఇంట్లో ఉండాలండి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది. మార్నింగే ముందే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా బర్త్డే అని ఇంకా ముందు తెచ్చేసాను. ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అవి చేశాను కదా, ఉన్నాయి ఎలాగో బాక్స్లో పెట్టినా తింటారు. కాకపోతే ఏంటంటే బర్త్డే కదా, తనకి ఇష్టమైంది తేవాలని కోవా తెచ్చానమాట, పాలకోవా. తనకి ఇష్టం పాలకోవా అంటే. ఇంకా నిన్న బట్టలు తెచ్చాను కదండి, ఆ బట్టలు ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. అసలు ఇన్ని షాప్స్ తిరిగామంటే అసలు ఆ షాప్స్ ఇంకా చెప్పనక్కర్లేదు. అన్నీ తిరిగి లాస్ట్ మాకు కేఎల్ఎంలో సెట్ అయ్యాయి అనమాట బట్టలు. అవి
కేఎల్ఎంకి వెళ్ళినాక మా పాప ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకునిందనమాట ఆన్లైన్లో చూసి. దానిలాగే కావాలి కావాలి కావాలంటే లాస్ట్కి అక్కడ ఇంచుమించు దానిలాగే సెట్ అయిందనమాట. ఇంకా మా సాయికి కూడా కొన్ని 2 ప్యాంట్స్ ఒకటి కాదు షర్ట్స్, ఒక 4 షర్ట్స్ తీసుకున్నాము. అంటే కాలేజీకి వెళ్తున్నాడు కదా, అన్నీ ఎప్పుడో తీసిన బట్టలేనండి వాడికి. ఎక్కువగా వాడు బట్టలు తీస్తానన్నా కానీ వద్దంటాడండి. అసలు మా వాడు అసలు ఈ జనరేషన్లో పుట్టాల్సిన వాడు కాదు. వాడు ఏదైనా సింపుల్గా వెళ్ళిపోవాలనుకుంటుంటాడు. కాకపోతే బాగా ఉండాలి కదా, ఆ ఉండేవే వేసుకుంటూ ఉంటాడనమాట. శుభ్రంగా ఐరన్ చేయమమ్మ చాలే అంటాడు. అసలు ఇంకెందుకు లేని ఇంకా మా వారుండి వాడి కోసంగా స్పెషల్గా సెలెక్ట్ చేశాడు. ఈ బ్లాక్ షర్టు వాడికి ఇష్టంగా తీసుకున్నాడు. ఇదండి ఈ షర్ట్ అయితే ఇది కూడా బ్లాకే, కాకపోతే న్యూ మోడల్ అంట. ఇది ఫుల్ హ్యాండ్సే, కాకపోతే హాఫ్ హ్యాండ్స్ లాగా మడిచేసి అక్కడికి స్టిచ్ చేసింది. ఇది ఒక స్టైల్ అంట, కొత్త స్టైల్గా న్యూగా వచ్చాయంట. అవి చాలా బాగున్నాయండి, రీజనబుల్గానే ఉన్నాయి. కాస్ట్ కూడా ఇలాగ బటన్స్ లాగా ఇలాగ వస్తున్నాయి. చాలా బాగా అనిపించింది నాకు అవి. అందుకని బ్లాక్ ఇది ఉంది కదమ్మా, ఇది బ్లాక్ ఇచ్చేసేరే తీసుకుందామంటే, ఆహా ఈ బ్లాక్ కూడా కావాలి మమ్మీ, ఇది నాకు కావాలా అన్నాడు. సరేనని 2 రకాల బ్లాక్ అనమాట. వాడు పట్టిందే పట్టండి, అడగడు సామాన్యంగా. చూసి వాడు కావాలి అంటే వాడు నాకు అర్థమైపోతుంది అనమాట, వాడి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్. ఇంక తీసేసుకుంటాను. ఇవి 2 ప్యాంట్స్ అండి. మా వాడు ఏంటంటే జీన్స్ అలాగా వేయడనమాట, కొంచెం క్లాత్ లావుగా ఉండేవి వాడు వేయట్లేదు. ఓన్లీ ఉంటాయి కదా కాటన్ జీన్స్ లాగా, అవే వేసుకుంటున్నాడు. అవి 2 షర్ట్స్, అవి 2 ప్యాంట్స్ అనమాట. ఇది పాప డ్రెస్ అండి. ఈ డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని షాప్స్ తిరిగామో కానీ మొత్తానికి ఇంచుమించు వాడిది అమ్మాయి అనుకున్న డ్రెస్సే కుదిరింది. కాకపోతే తను లాంగ్ ఫ్రాక్ లాగా సెలెక్ట్ చేసుకొని ఉంది. కాకపోతే ఇక్కడ 3 పీసెస్ చుడీదార్ లాగా వచ్చిందనమాట. అయితే సూపర్గా ఉందండి డ్రెస్ మటుకు. క్వాలిటీ కానీ ఆడ వేసి చూశారనమాట. పాపకు కూడా చాలా బాగా సెట్ అయింది. ఓకే, మీకు రేపు మళ్ళీ వ్లాగ్లో పిక్ అయితే మీకు షేర్ చేస్తాను వేసినాక. అసలు అంత బాగుందనమాట. అనార్కలి టైప్లో కొంచెం బాగా వచ్చింది డ్రెస్. మా పాపకి ఈ మోడలే భలే సెట్ అవుతాయండి. క్రాస్ కటింగ్ సెట్ అవుతుంది కానీ స్టిచ్చింగ్ క్రాస్ కటింగ్ బాగుంటుంది. స్ట్రైట్ కటింగ్ అయితే అమ్మాయికి అంత సెట్ అవ్వదు అనమాట. ఇలాగా అనార్కలి టైప్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఈ క్లాత్ ఈ కలర్ కూడా అసలు మా అమ్మాయికి లేదనమాట. ఫస్ట్ టైం అనమాట ఇలాగ 3 పీస్ ఫుల్ ఇలాగ డ్రెస్ తీసుకోవడము. ఎప్పుడు ఆ లెగిన్స్ టాపులు ఇలాగ తీసుకుంటుంటుంది. అందుకని నాకు బాగా నచ్చింది, అమ్మాయికి కూడా నచ్చింది అనమాట. ఇంక తీసుకున్నాను. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది, లోపల కూడా అంత నీట్గా క్వాలిటీగా చేస్తున్నారు. మంచి బ్రాండెడ్ అనమాట, బాగుందండి. ఇంకా డ్రెస్ కాస్ట్ అయితే 1750 రూపాయలు పడిందండి. ఇంకా కూపన్ ఉన్నిందనమాట. కూపన్ ఒక 500 పోతే ఇంకా 1250 పడిందనమాట. ఇంకా మిగతా ఈ 2 షర్ట్స్ అండి బాబువి. ఇవేంటంటే ముందు చూపించాను కదా, 2 ప్యాంట్స్ 2 షర్ట్స్, వాటికి మొత్తం 4000 అయిందనమాట. దానికి తగినట్టు 2000కి డిస్కౌంట్ లాగా ఈ 2 షర్ట్స్ని తీసుకోమన్నా అలాగా ఆఫర్ పెట్టారనమాట వాళ్ళు. మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఆ 4000లో 2000కి ఇంకేమైనా సెలెక్ట్ చేసుకోండి, షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అన్నారు. ఓకే, నేను షర్ట్స్ తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి. ఇదండి ఇంకా ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.